హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాంటి వీడియోలో క్విక్ అండ్ ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే సేమియా బోండాని చాలా సింప్లెస్ట్ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులోకి 2 కప్పులు వాటర్ పోస్తున్నాను. వాటర్ మనకి ఒక పొంగు వచ్చే వరకు మీడియం హీట్లో బాయిలింగ్ అనేది చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు వాటర్ ఇలా ఒక పొంగు వస్తున్నప్పుడు మీరు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు సేమియా అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ప్లెయిన్ సేమియానే యూజ్ చేస్తున్నాను. ఫ్లేమ్ని లో టు మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసుకుని సేమియా అనేది కంప్లీట్గా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుకింగ్ అనేది చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటె పెట్టి కలుపుకుంటూ ఉండండి. దానివల్ల సేమియా అనేది యూనిఫామ్గా కుకింగ్ అనేది జరుగుతుంది. ఈ రెసిపీని మీరు బ్రేక్ఫాస్ట్ ఆరల్ స్నాక్స్ ఎనీ పార్ట్ ఆఫ్ ద డేలో మీరు సర్వ్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచికరంగా ఉంటాయి. సేమియా యూజ్ చేసి ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీ తాలూకా లింక్స్ పైన ఐకార్డ్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు సేమియా ఇలా కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత ఒక జాలీ గరిటె హెల్ప్తో సేమియా మొత్తాన్ని డ్రైన్ ఆఫ్ చేసేసుకోండి. దానివల్ల సేమియాలో ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే అదంతా ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సేమియా మీదకి నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ పోసేయండి. దానివల్ల సేమియా అనేది అడిషనల్గా ఆ హీట్కి కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ సేమియాని కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. తర్వాత హీట్ తగ్గిపోయింది అనుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి సేమియా మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసుకుని ఆయిల్ జస్ట్ మీడియంగా హీట్ చేసుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్కి ఆయిల్ ఎక్కువ టెంపరేచర్ ఉన్నా తక్కువ టెంపరేచర్ ఉన్నా బోండాలు అనేవి టూ మచ్ ఆఫ్ ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తాయి అనే విషయం గుర్తుంచుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని రఫ్గా పీసెస్ లాగా చాప్ చేసుకున్న ముక్కలు సేమియాలోకి యాడ్ చేసేయండి. తర్వాత మీరు తినే ఘాటుకు సరిపడా పచ్చిమిర్చిని వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి ఆ ముక్కల్ని వేసేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను వేసుకుని అలాగే రఫ్గా చాప్ చేసుకున్న కరివేపాకులను కూడా వేసేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు స్టార్టింగ్లో సేమియా ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో ఒక పావు కప్పు పెరుగు అనేది వేసుకోండి. ఫస్ట్ పావు కప్పు పెరుగు వేసుకోండి. తర్వాత మీకు బైండింగ్ కలుపుకునేటప్పుడు సరిపోకపోతే అప్పుడు అడిషనల్గా పెరుగు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫస్టే ఎక్కువ పెరుగు యాడ్ చేసేస్తే సేమియా మిశ్రమం అనేది టూ మచ్ మాయిస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు మైదా పిండి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఈ బేకింగ్ సోడా వేయటం వల్ల మనకి సేమియా బోండాలు అనేవి చాలా ప్లఫీగా అలాగే లోపల పాటు సాఫ్ట్గా వస్తాయి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చేత్తోని బాగా కలుపుకోండి. ఇందాక చెప్పినట్లు మీకు పిండి కలుపుకునేటప్పుడు బాగా గట్టిగా అనిపిస్తే అవసరానికి తగినట్టు పెరుగు అనేది మరికొంచెం యాడ్ చేసుకోండి. రెసిపీ ప్రిపరేషన్లో ఈ సేమియాలో ఉన్న మాయిశ్చర్ కంటెంటే అలాగే మనం తీసుకున్న పెరుగే సరిపోతుంది. వాటర్ అనేది అసలు యాడ్ చేయదు అడిషనల్గా. సో ఇలా పిండి రెడీ చేసేసుకున్న తర్వాత ఈ లోపు మనకి ఆయిల్ కూడా రెడీ అయిపోతుంది. ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని ఈ మిశ్రమం నుంచి కొంచెం కొంచెంగా తీసుకుని ఆయిల్లోకి వేసేసేయండి. మీకు పునుగుల్లా కావాలి అనుకుంటే కొంచెం బాగా చిన్న సైజు వేసుకోండి. బోండాల్లా కావాలంటే కొంచెం మీడియం సైజు వేసుకోండి. మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి ఎనీహౌ ఆ సైజ్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని సైజ్ అనేది మీకు నచ్చినట్లు వేసుకోండి. సో కడాయిలో ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేసేయండి. టూ మచ్ క్రౌడీగా చేసేసినా కూడా ఆయిల్లో అవి కుక్ అవటానికి టైం ఎక్కువ పడుతుంది. అలాగే అది ఫ్లిప్ చేసుకుని కుక్ చేసుకోవడానికి కూడా అంత కంఫర్టబుల్గా ఉండదు. సో లో టు మీడియం హీట్లోనే ఈ బోండాలు అనేవి క్రిస్పీగా బయట అవుటర్ లేయర్ అలాగే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు యూనిఫామ్గా ఫ్లిప్పింగ్ అనేది చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ సేమియా బోండాలు అనేవి రెగ్యులర్ బోండాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు పట్టే టైం కంటే కూడా కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. సో చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారైనా అందరూ ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇవన్నీ ఒక జాలీ గరిటె హెల్ప్ పెట్టి ఎక్సెస్ ఆయిల్ మొత్తం డ్రైన్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోండి. ఈ సేమియా బోండాలు మనకి కుక్ అవుతున్నప్పుడు అన్నీ ఒకదానికొకటి దగ్గరగా వచ్చేసి స్టిక్ అయిపోయినట్టు అనిపిస్తాయి. మీరు డ్రైన్ ఆఫ్ చేసుకునేటప్పుడు కూడా అలాగే అనిపిస్తాయి. బట్ వన్స్ మీరు డిష్ అవుట్ చేసేసుకున్న తర్వాత అవి దేనికై ఈజీగా సెపరేట్ చేసేసేయచ్చు. సో నేనైతే ఈ సేమియా బోండాల్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీకు అందుబాటులో ఉన్న ఏ చట్నీతో అయినా మీరు సర్వ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు సర్వ్ చేసే లెక్కనైతే టొమాటో కెచప్తో ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. సో మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే వీడియో లింక్ని తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.